ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక అధికారంలో ఉన్నప్పుడు నియంతలుగా ప్రవర్తిస్తూ కనుసైగతో రాజకీయాలను శాసించగలమని విర్రవీగిన రాజకీయ నాయకులకు ఎన్నికల్లో ఓడిపోగానే ప్రజాస్వామ్య విలువలు హక్కులు గుర్తుకొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం బోధపడలేదు. ప్రభుత్వ చర్యలను విమర్శించడం, ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకుపడిన ఆ పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా, బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహానికి పాల్పడ్డారు. జగన్ అండతో కేసీఆర్ స్కెచ్. తాను అధికారం నుంచి తప్పుకున్న 5 నెలల్లోనే తెలంగాణ గోసపడుతుందని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కేసీఆర్ భ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని, మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది. ఎత్తులు కుయుక్తులతో త్వరలోనే తాను మళ్ళీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారని కేసీఆర్ ఆషామాషిగా అనలేదని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. జగన్ సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్లో చీలిక తెచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ స్కెచ్ అమలవుతుందా అంటే చెప్పలేం. కేసీఆర్ను మళ్ళీ సీఎంని చేయడం కోసం ఆ మంత్రి రిస్క్ తీసుకుంటారా అన్నది కీలక ప్రశ్న. జగన్ మీద అభిమానంతో తన రాజకీయ భవిష్యత్తును ఆయన ప్రమాదంలోకి నెట్టుకుంటారని కూడా భావించలేం. కేసీఆర్ ఆలోచనల గురించి తెలిసిన తర్వాత నేను సేకరించిన సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కేసీఆర్ను మళ్ళీ సీఎంను చేయాలన్న ఆలోచన ఆ మంత్రికి లేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఈ స్కెచ్లో భాగమే. కేసీఆర్ జగన్ కలిసి తెరవెనుక చేస్తున్న ఆలోచనల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు, తెలుసు కనుకే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాల్ విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతుందని చెప్పడం గమనార్హం. మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యుడొకరు అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తంగా చూస్తే రేవంత్ పతనం కోసం ఇటు కేసీఆర్ అటు బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్కు ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో రేవంత్కు పరోక్ష మద్దతు లభిస్తుంది. ఇది సహజంగానే కేసీఆర్కు నచ్చదు. అందుకే జగన్ మళ్ళీ గెలవాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ సీఎం కావాలని కేసీఆర్ తలపోస్తున్నారు. తన ప్రస్తుత దుస్థితికి ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాశకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. కొత్త పలుకొని ఇది ఆంధ్రజ్యోతి కథనంలో రాధాకృష్ణన్ ఆయన ఇవ్వడం మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రజ్యోతి కథనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న కుట్రల గురించి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మున్మాటికి కేసీఆర్ ఎంతసేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొట్టి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక కుట్ర పన్నుతున్నారని తెలుసుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ కూడా 2 పార్టీలు రేవంత్ రెడ్డిని అధికారంలోకి దింపాలన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి కథనంలో తెలుసుకోవచ్చు. బీసీ ఎస్సీ ఎస్టీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్.
మూలవాసులైన వారి రిజర్వేషన్ల తొలగింపునకు కుట్ర. 1925లో ఆర్ఎస్ఎస్ను ఏర్పాటు చేసినప్పుడు వందేళ్లలో భారత్ను హిందూ దేశంగా మార్చాలని, రిజర్వేషన్లు వంటి వాటిని సంపూర్ణంగా తొలగించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2025 కల్లా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేసి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని మోడీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారు. ఈ కుట్రను తిప్పికొట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. అనేక విషయాలపై మాట్లాడే కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు? 1990లో మండల కమిషన్ వ్యతిరేక ఉద్యమానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం, 2025 నాటికి భారత్ను మతరాజ్యంగా మార్చడమే ఆ సంస్థ లక్ష్యం. 3/2 మెజారిటీకే బీజేపీ 400 సీట్లు అడుగుతుంది. అప్పుడు రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మం. ఈ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. దీనిపై కేసీఆర్ వైఖరి ఏమిటి? నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి 2వ స్థానం. రాష్ట్రంలో కాంగ్రెస్కు 14 సీట్లు ఖాయం. దక్షిణాన ఇండియాకు 100కు పైనే. పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపు రుణమాఫీ. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, ఓబీసీలపైన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని, ఈ కుట్రను అర్థం చేసుకొని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలను కార్పొరేట్ కంపెనీలకు బానిసలుగా మార్చాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది. ఇందుకోసమే 400 సీట్లలో గెలిపించాలని ప్రజలను కోరుతుందని చెప్పారు. 2025 కల్లా రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మాన్ని అమలు చేయాలని, దేశాన్ని హిందూ మత రాజ్యాంగం తయారు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ టార్గెట్ అని తెలిపారు. దీన్ని అమలు చేసేందుకు మోడీ, అమిత్ షా కంకణం కట్టుకున్నారన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో అక్రమంగానో దౌర్జన్యంగానో ఏదో రకంగా 400 సీట్లు చేరుకుని రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలపైనే దాడి చేయాలని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చే ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ విధంగా వాళ్ళకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని, ఈ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ తీసేసి మొత్తం రిజర్వేషన్ లేకుండా, దేశంలో రిజర్వేషన్ లేకుండా చేసే ప్రయత్నంగా వీళ్ళు బీజేపీ ప్రయత్నిస్తుందని మోడీ, అమిత్ షాను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ మూలాలను పాటిస్తున్నట్టుగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఉద్దేశం రిజర్వేషన్ లేకుండా చేయడమే, దేశమంతా హిందూ దేశంగా మార్చి రిజర్వేషన్ లేకుండా చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ ఒక ఉద్దేశం. అదే మూలాలను పాటిస్తున్నట్టుగా ఇక్కడ మోడీ, అమిత్ షా ఒక ఉద్దేశం అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా 15 ఆగస్టు లోపు ఎలాగైనా రుణమాఫీ చేస్తామన్నట్టుగా ఇక్కడ మరొకసారి చెప్పడం జరిగింది. దేశం కోసం బీజేపీని అడ్డుకోవాల్సిందే. మనం కొట్లాడుకుంటే ఆ పార్టీకి లబ్ధి. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ చేతులు కలపాలి. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య విలువలకు మోడీ తిలోదకాలు. మంగళసూత్రాల వాక్య స్థాయికి తగదు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఖమ్మంలో తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 6 గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా, లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు వైదొలుగుతారా? రోజు వేదిక మీరే నిర్ణయించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలవన్నీ డ్రామాలు. నన్ను ఓడించేందుకు చీకటి ఒప్పందాలు. ఓటుకు 1000 ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ యత్నం. హిందువులను కేసీఆర్ కించపరిచారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని, నిరూపించకపోతే ఆ పార్టీ అభ్యర్థులంతా వైదొలుగుతారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్లో పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు సోమవారం లోపు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని, ఎన్నికల లోపు నిరూపిస్తే తాను స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తానన్నారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా భావిస్తామన్న మాటకు కాంగ్రెస్ కట్టుబడితే తన సవాల్ను స్వీకరించాలన్నారు. తేదీ, సమయం, వేదిక వారే నిర్ణయించవచ్చని. అమరవీరుల స్తూపం, సర్దార్ పటేల్ విగ్రహం, భాగ్యలక్ష్మి అమ్మవారి నిలయం, ఆలయం వీటిలో ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమన్నారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా
ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని ఒక ఆయన అంటుంటే నిజంగా చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరొకరు అంటున్నారన్నారు. రుణమాఫీపై వారు ప్రతి సవాళ్లు విసురుకుంటూ బ్రేకింగ్ల కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని అన్ని మతాలు వర్గాలను విధంగా మీడియా సమావేశంలో బండి సంజయ్ ఈ విధంగా ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేసినట్లుగా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటానని, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ప్రచారం చేస్తా అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అబద్ధాలుగా చెప్పి జనాల మధ్యలో ప్రచారం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ బండి సంజయ్ తెలియజేశారు. ఈ విధంగా 30న 10వ తరగతి ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. 5 లక్షల మంది విద్యార్థుల హాజరు. ఎండ దెబ్బకు నిర్మానుష్యంగా మారిన వనపర్తిలోని రహదారి, నెత్తిన నిప్పులు. 5 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఎండ. జమ్మికుంటలో 2వ రోజు గరిష్ట ఉష్ణోగ్రత. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్. పలు చోట్ల తేలికపాటి వానలకు అవకాశం. బెట్టింగ్కు బలి, ఆ ఉచ్చులో పడి 25 లక్షల అప్పు. రుణదాతల వేధింపులతో మనస్తాపం. సదాశివపేటలో విద్యార్థి ఆత్మహత్య. నాగర్ కర్నూల్ రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేసీఆర్. చిత్రంలో ఆ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్. మోడీకి ఓటేస్తే వినాశనమే. రాష్ట్రంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ బీజేపీలకు ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. నాగర్ కర్నూల్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మోడీకి ఓటేస్తే వినాశనం తప్పదని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు దెందేనని, తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. పోరుబాట బస్సు యాత్ర సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో మాట్లాడారు. విభజన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలను దారుణంగా వంచారని విమర్శించారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఇక్కడ బీజేపీకి ఓటేస్తే వినాశనమే అన్నట్లుగా ఇక్కడ నిన్న జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ రోడ్ షోలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. బీజేపీకి, కాంగ్రెస్కు ఓటేస్తే దేశ వినాశనానికి, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడానికి కారణం అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడడం జరిగింది కేసీఆర్. ఇస్మార్ట్ కేసీఆర్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్లో గులాబీ నేత ఖాతాలు. పాలమూరులో భోజనం చేస్తుండగా కరెంటు కట్. విద్యుత్ కోతలపై ప్రభుత్వంపై విమర్శలతో ట్వీట్. కరెంటు కట్ అసత్య ప్రచారమన్న మంత్రి భట్టి. సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలవదు, అందుకే ఇన్ఛార్జ్ పదవి నుంచి రేవంత్ వైదొలగాలి. నేను మళ్ళీ చెబుతున్నా, ఆయన బీజేపీలో చేరుతారు. ఈటల అంశంలో ఊహాత్మకంగానే మల్లారెడ్డి వ్యాఖ్య. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ చిట్చాట్. 14 సంవత్సరాలు గాజాలో శిథిలాల తొలగింపునకు పట్టే సమయం, అది కూడా రోజుకు 100 ట్రక్కులను ఉపయోగిస్తేనే. చదరపు కిలోమీటర్లకు 200 కిలోల మేర పేలని బాంబులు. ఐరస ఇజ్రాయెల్ దాడుల్లో 34,000కు పెరిగిన మరణాలు. అమెరికాలో 550 మంది అరెస్టు. పాలస్తీనాకు సంఘీభావంగా వర్సిటీలో ఆందోళనలు. టియర్ గ్యాస్, అశ్విక దళాలు ప్రయోగించినా వెనక్కి తగ్గని విద్యార్థులు. రాష్ట్ర జీఎస్టీలో 135% వృద్ధి. 2017 ఆగస్టులో 841 కోట్లు. ఈ ఏప్రిల్లో 2004 కోట్లు. నిరుటికి 11.18% ఎక్కువ. ఖజానాకు ఊతంగా ఈ రాబడి. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.